కొణిదెల నాగబాబును నెటిజన్లు సోషల్ మీడియాలో వాయించి పడేస్తున్నారు. గతంలో ఎప్పుడూ నాగబాబు ఈ స్థాయిలో ట్రోలింగ్ కు గురి కాలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో నాగబాబు తన కుటుంబంతో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడమే. ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ తెలంగాణలో ఓటు వేసిన తర్వాత అక్కడ రద్దు చేసుకొని మళ్లీ ఏపీలో ఓటు హక్కు పొందేందుకు ప్రయత్నం చేయడమే తప్పు. ఒకరికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధన. ఒకే వ్యక్తి 2 చోట్ల ఓట్లు ఉండటం ఎన్నికల కమిషన్ ప్రకారం నేరం. అందుకనే ఎన్నికల కమిషన్ డబుల్ ఓట్లను, దొంగ ఓట్లను ఏరేస్తుంటుంది. ఇదే విషయమై పార్టీలు కూడా ఒకదానిపై మరొకటి ఫిర్యాదులు చేసుకోవడం మామూలే. ఇప్పుడు ఈ విషయమై వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. టీడీపీకి మద్దతుగా వైసీపీ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా మాటలే మాట్లాడారు. సరిగ్గా ఇలాంటి సమయంలో నాగబాబు చేసిన కక్కుర్తి పని బయటపడింది. తెలంగాణలోని మొన్నటి ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓట్లేయగానే వెంటనే ఓటు రద్దుకు దరఖాస్తు చేసుకున్నారట. ఆ వెంటనే ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేపల్లి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. తనతో పాటు భార్య పద్మజ, కొడుకు వరుణ్ తేజ్ కూడా ఓట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం బయటపడగానే సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబే ఇంతటి కక్కుర్తి పని చేస్తే ఎలాగంటూ నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు. దొంగ ఓట్లు వద్దని చెప్పాల్సిన నాగబాబే ఇలాంటి పని చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. దాంతో నెటిజన్ల ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలో నాగబాబుతో పాటు పవన్ కు కూడా అర్థం కావడం లేదు. అందుకనే మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు.